పార్లమెంటు ఎన్నికల అనంతరం కేంద్రంలో సీఎం కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అటు రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలిచి టీఆర్ఎస్ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రానున్న 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ బీజేపీకి మెజారిటీ రాదన్న ఆయన ఎన్నికల తర్వాత కేంద్రంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించడం ఖాయమన్నారు. సంకీర్ణ పార్టీల పరిపాలనే మంచి పరిపాలన అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు చెప్తున్నాయి. కాబట్టి భారతదేశంలో కూడా సంకీర్ణ యుగమే రాబోతుంది. కాబట్టి ఈ సంకీర్ణ యుగంలో టీఆర్ఎస్ పార్టీ పాత్ర చాలా గొప్ప పాత్ర ఉండబోతుంది. రేపు ఢిల్లీ లోపట కేసీఆర్ గారు చక్రం తిప్పబోతున్నారు. 17 పార్లమెంట్ సీట్లలో 16 పార్లమెంట్ సీట్లు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి తెలంగాణ ప్రజల్ని మేము కోరుతున్నాం. 16 స్థానాలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని ప్రజల దీవెనలతో మళ్లీ గెలిచి ఢిల్లీలో తెలంగాణ ఉనికిని కాపాడుకుంటూ తెలంగాణ హక్కుల్ని కాపాడుకుంటూ తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం చేయబోతున్నాం. 1984లో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చింది 84లో. మళ్ళీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు పార్లమెంట్లో. కాబట్టి రేపు వచ్చేది కూడా సంకీర్ణ యుగమే. 30 ఏళ్ల తర్వాత మోడీ గారికి బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. మళ్ళా 30 ఏళ్ల దాకా మెజార్టీ రాదు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీకి. కాబట్టి ఈ విధంగా మేము చాలా విషయాల్లో పట్ల ఒక ఉద్యమ స్ఫూర్తిని ఇంకా కొనసాగిస్తూ పరిపాలనలో ఉన్నటువంటి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు తెలంగాణ ప్రజలు 5 ఏళ్లు వచ్చే 5 ఏళ్లు పరిపాలన ఏమన్నారు చేయడానికి ముఖ్యమంత్రి చాలా ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. అవన్నీ ఆచరణ కావాలంటే అవన్నీ ఇంప్లిమెంట్ కావాలంటే రానున్న ఎన్నికల లోపల 16 పార్లమెంట్ స్థానాల్ని తెలంగాణ ప్రజలు గెలిపించవలసినటువంటి అవసరం ఉన్నది.